హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మేము మార్కెట్‌కి వెళ్ళాము. శారీ షాపింగు, కూరగాయలు, పండ్లు, ఇంట్లో అవసరమైన వస్తువులన్నీ తీసుకొచ్చుకుందామని ఫస్ట్ శారీస్ తీసుకుందామని షాప్‌కి వెళ్ళాను. నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉందండి. దానికోసమని నాకు ఫ్యాబ్రిక్ స్మూత్‌గా ఉండి ఎలాంటి బార్డర్స్ ఏమీ లేకుండా ప్లెయిన్‌గా శారీ రావాలి. అలాంటివి చూస్తున్నాను. ఇక్కడ ఏది నాకు నచ్చడం లేదు. ఇది చూడండి. ఇది కనకాంబరం కలరు, మెరూన్ కలర్ బార్డర్ వచ్చి బూటీస్ వచ్చినాయి. మధ్యలో లైన్స్ వచ్చింది. శారీ ఓవరాల్‌గా ఇలా ఉంటుంది ఫోటోలో ఉన్నట్టు. దీనిది కాస్ట్ 1500 అన్నారండి. తర్వాత ఇది ప్యారెట్ గ్రీను, రెడ్ కలర్ బార్డరు సేమ్ ఫోటోలో వచ్చినట్టే వచ్చింది. పట్టు మోడల్ లాగా ఉందండి. ఇది కాస్ట్ వచ్చేసి 1800 అన్నారు. ఇవేమీ నాకు నచ్చలేదండి. నా మైండ్‌లో ఒకటే థాట్ ఉంది. నాకు అలా ప్లెయిన్‌గా ఉండి బా బ్లౌజ్ అనేది కొంచెం రిచ్ లుక్ ఉండాలి. శారీ అనేది ప్లెయిన్‌గా ఉండాలి అలా. తర్వాత ఇది రెడ్ కలర్ అండి. మొత్తం వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఇది. శారీ మొత్తం ఇలా బార్డర్ వర్క్ వచ్చింది. ఫోటో చూపిస్తాను చూడండి. సేమ్ ఫోటోలో లాగా ఉంటుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. లేకపోతే నాకు నచ్చలేదు అంతగానో. ఇది 1800 ఇది కూడా. ఇది ఒకటి బాందినీ టైప్లో వచ్చిందండి. శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉంటుంది. పికాక్ బాడీ పార్ట్ పికాక్, రెడ్ కలర్ బార్డరు, బాందినీ టైపు శారీ. ఇది 700 అన్నారండి. ఇది ఒకటి ప్లెయిన్లోనే సేమ్ ఇలాగే ఉండాలి. కాకపోతే ఇలా లైన్స్ అవ్వకూడదు మెరుపులలాగా అని ఇది డబుల్ షేడు. దీని కాస్ట్ వచ్చేసి 800 అండి. ఇది ఒకటి రెడ్ కలర్ది పీకాక్ మోడల్ వచ్చింది. మొత్తం రెడ్, గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్, తర్వాత బాందినీ టైప్ ఉంది. ఇది 1200 అన్నారండి. ఇది కూడా నాకు అంత బాగా నచ్చలేదు. తీసుకుందాం అనుకున్నది రెడ్, కానీ నాకు నచ్చలేదు ఇది. ఇదొకటి. ఇది కొంచెం జార్జెట్ క్లాత్ మీద థ్రెడ్ వర్క్ వచ్చిందండి. బార్డర్ మొత్తం మిడిల్లో ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది రామా గ్రీన్ కలర్ అండి. ఇది ఒకటి స్టోన్ వర్క్ వచ్చి ఇలా ఫోటో మీద ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. స్టోన్ వర్క్ వచ్చింది. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది కూడా నాకు అంత నచ్చలేదు. షాప్ చూడండి. ఇది ఫస్ట్ షాపు మేము విజిట్ చేసింది. చాలా షాపులు తిరిగామండి. ఇది సెకండ్ షాప్ అండి. ఇక్కడ కూడా చాలా చీరలు చూసాము. అసలు ఏ చీర నచ్చలేదు నాకు. సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో శారీస్ సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి. అసలు నచ్చలేదు నాకు. ఇది సేమ్ ఆ షాప్లో చూసినట్టే ఉన్నాయి ఇవి కూడా. చూడండి. ఇది ఒకటి ఎల్లో కలరు. ఇది కూడా నచ్చలేదు. మళ్ళీ థర్డ్ షాప్కి వెళ్ళాము మేము. ఇక్కడ కూడా నేను చెప్పాను వాళ్ళకి, ఫోటో చూపించిన వాళ్ళు అసలు నాకు నచ్చిన టైప్లో శారీ చూపించలేదు. సరే ఓకే అని నేను ఒకసారి అయితే ఫోటో తీసేసుకున్నా షాప్ను విజిట్ చేసినట్టు. వాళ్ళు మొత్తం పట్టు మోడల్లో చూపిస్తున్నారు. నాకు ఆ పట్టు మోడల్ వద్దు, సాఫ్ట్ క్లాత్ ఉండాలి. ఇలాంటి బార్డర్స్ కానీ ఇలాంటి ఫ్లవర్ డిజైన్ కానీ క్లాత్ మీద ఉండవద్దు అని చెప్పాను. కానీ వాళ్ళు అలాగే చూపించారు. ఇది ఫోర్త్ షాప్ అండి. ఇందులో కూడా సేమ్ అదే బాందినీ టైప్ శారీసు, కాటన్ శారీసు, పట్టు శారీస్ ఇదే చూపిస్తున్నారు. ఇది ఒకటి చూడండి. రెడ్ బాందినీ టైప్ ఉంది. బూటీస్ లాగా గోల్డ్ జరీతోని పెద్ద బార్డర్ వచ్చింది. రెడ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 2000 చెప్పారు. ఇది షాపు ఫుల్ ఓవరాల్ షాప్ ఇది. అది కొంచెం నచ్చింది. కాకపోతే నాకు మళ్ళీ తీసుకోవాలనిపించలేదు. థాట్ ఎందుకు మార్చుకుందామని మళ్ళీ నెక్స్ట్ షాప్కి వెళ్ళాము. ఫైనల్లీ నాకు నచ్చిన చీర ఇక్కడ దొరికేసింది. చూపిస్తాను. ఇవన్నీ శారీస్ అండి. చాలా శారీస్ చూసాము, కానీ నాకు ఏది నచ్చలేదు. ఫైనల్గా నాకు ఇష్టమైన చీర అనేది షాప్లో దొరికింది. కాస్ట్ తక్కువనే, కాకపోతే నాకు ఆ టైప్లో కావాలని నేను చాలా షాపులు తిరిగేశాను. చూడండి. ఈ టైప్లో డబుల్ షేడ్ టైప్లో చూశాను. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు ఏ కలరు. షాప్ కూడా చాలా బాగుందండి. కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మోడల్స్ కూడా వెరైటీ మోడల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇందులో. నేను
చూడండి మొత్తం అదే స్టోన్ వర్క్ శారీసే ఎక్కువ ఉన్నాయి ఇందులో కూడా సేమ్ అదే షాప్లో లాగా. చూడండి ఇది కూడా డబుల్ షేడ్ అక్కడ చూసిన లాగానే ఉంది. ఫైనల్లీ ఆ షాప్ ఆంటీ వచ్చింది. మాకు నచ్చలేదని మేము వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతుంటే ఆంటీ వచ్చి చూపిస్తున్నారు. నేను చూపిస్తాను ఉండండమ్మా అని ఆపేసిర్రు వాళ్ళు. వచ్చి చూపిస్తున్నారు. సేమ్ అదే మోడల్ అండి. మేము ఇందాక చూసిన షాప్లో ఎలా చూసామో అదే మోడల్‌లో డబుల్ షేడ్ మోడలు స్టోన్ వర్క్ వచ్చినదే చూపిస్తున్నారు. మాకు అది నచ్చలేదు. నాకు అస్సలు నచ్చలేదు. నా థాట్ ఏంటంటే చెప్పాను కదా ప్లెయిన్ కలర్‌లో ప్లెయిన్ ఉండాలి శారీ, స్మూత్ క్లాత్ ఉండాలి. ఇట్లా పట్టుకుంటే స్మూత్‌గా ఉండాలి క్లాతు. అలా అని కాటన్ టైప్‌లో ఉండద్దు, జార్జెట్ టైప్‌లో ఉండద్దు. మిక్స్‌డ్ అట్లా క్లాత్ ఉండాలి అని నేను చాలా వెతికాను. ఫైనల్లీ ఈ కలర్స్ చూపిచ్చిర్రు ఫోటో మోడల్ లాగా. వీటికి 1200 అన్నారు. ఫైనల్లీ నాకు కావాల్సిన శారీ దొరికేసింది. సేమ్ ఇదే టైప్‌లో కావాలి నాకు. బార్డర్ అనేది ఏమీ ఉండొద్దు. ప్లెయిన్‌గా ఉండాలి. షేడ్ ఉండాలి. కలరు అట్రాక్షన్‌గా ఉండాలి. శారీ అనేది బ్లౌజ్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్‌తోని రిచ్ లుక్ ఉండాలి. శారీ అనేది సింపుల్‌గా ఉండాలి. కట్టుకుంటే ఈజీ క్యారీ టు అంటే ఈజీగా క్యారీ చేసేటట్టు ఉండాలి శారీ అని నేను చూస్తున్నాను. ఫైనల్లీ దొరికేసింది. ఇందులో కలర్స్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి. ఇది బెల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇలా మోడల్ అనేది ఇలా ఉంటుంది శారీకి. కింద పళ్ళుకి బూటీస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది ఇది. ఇందులో చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఇదొక కలర్, అదొకటి, ఇదొక గ్రీన్, లైట్ గ్రీన్ టైప్‌లో ఒక కలర్ ఉంది. ఇది బేబీ పింక్ టైప్‌లో ఒక కలర్ ఉందండి. ఇదొక కలరు. చాలా కలర్స్ ఉన్నాయి. ఫైనల్లీ నేను 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. చూపిస్తాను నేను తీసుకున్న కలర్స్. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. పైన వేసిన గ్రే కలరు అది బాగా నచ్చింది. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఉన్నది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఫైనల్లీ ఇవన్నీ చూసుకున్నాము. నాకు నచ్చిన శారీ అనేది దొరికేసిందండి. చాలా షాపులు తిరిగేసిన నేను ఈ శారీ కోసం. మొత్తం వర్క్ ఉంటే అంత బాగుండదండి కట్టుకుంటే. ఇలా సింపుల్‌గా ఉండి బ్లౌజ్ అనేది రిచ్ లుక్ ఉండాలి. చాలా బాగుంటాయి అప్పుడు బ్లౌజు. శారీ కట్టుకుంటే చాలా క్యారీ చేయడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సింపుల్‌గా క్యారీ చేయొచ్చు. కట్టుకుంటే పట్టు దానికన్నా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. ఈ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక కలర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్‌గా. ప్లెయిన్‌గా శారీ షేడ్ వస్తది. కలరు బ్రైట్ కలర్ కాదు, లైట్ కలర్ కాదు. అలా అని బ్లౌజ్‌తోని లుక్ అనేది చాలా బాగుంటుంది దీనికి. ఇందులో ఇదొక కలర్ అండి. చూపిస్తాను. ఇదొక కలరు, ఇదొక కలర్. 2 కలర్స్ తీసుకున్నాను నేను శారీస్. చాలా బాగున్నాయి కలర్స్. ఇదొకటి, ఇదొకటి. మొత్తం టోటల్ రేటు 1600 చెప్పారండి రెండిటికి కలిపి. చాలా తక్కువ రేటు. కాకపోతే అంత కాస్ట్ ఏమి ఉండదని నేను 600కి ఒకటి అట్లా అడిగేసిన. ఫైనల్‌గా 600కి ఒకటి, 1200కి 2 తీసుకొని మళ్ళీ మేము మార్కెట్‌కి అనేదికి వచ్చాము. కూరగాయలు తీసుకుందామని. ఇక్కడ ఈ మార్కెట్ అండి సుల్తానాబాద్ మార్కెట్ ఇది. ప్రతి మండే మార్కెట్ జరుగుతుంది. చుట్టుపక్కల ఊర్లలో ఉన్న రైతులందరూ కూరగాయలు, పండ్లు కానీ వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కుండలు, రంగులు, తర్వాత దీపాలు ఇలా ఎవరికి ఏ పని వచ్చో వాళ్ళు ఏ పని చేస్తున్నారో అవి తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముతారండి. ప్రతి మండే తప్పకుండా జరుగుతుంది ఈ సంత. చాలా బాగుంటుంది. ఫ్రెష్ వెజిటేబుల్స్, కూరగాయలు చాలా బాగుంటాయండి. చూడండి టమాటోలు తీసుకుంటున్నాం మేము. టమాటోలు ఒక కేజీ తీసుకున్నాను నేను. ఒక క్యాబేజీ తీసుకున్నాను. ప్లస్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఒక క్యాబేజీ తీసుకున్నాను. చాలా చీప్ రేట్లకు వస్తాయండి. చాలా తక్కువ రేట్లకి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న రైతులు మొత్తం ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా. కాకరకాయలు కూడా తీసుకున్నాను. నల్లవి కాకరకాయలు ఇవి. 1/2 కేజీ తీసుకున్నాను కాకరకాయలు.
వాళ్ళ దగ్గర పండిన పంటను తెంపుకొని ఫ్రెష్‌గా పొద్దున్నే తెంపుతారండి. తెంపి ఈవినింగ్ వరకు వాళ్ళు మార్కెట్‌కి తీసుకొస్తారు. చూడండి క్యాబేజీ కూడా తీసుకున్నా ఒకటి చిన్నది. ఈవినింగ్ తీసుకొచ్చి అమ్మేసుకుంటారు. చాలామంది చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్ళందరూ కొనడానికి వస్తారు, అమ్మడానికి ఇక్కడికే వస్తారు. చాలా బాగుంటాయి వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఫ్రెష్‌గా తెంపుకొని వస్తారు కాబట్టి, ఫ్రీజర్‌లో పెట్టి నెలల తరబడి ఉండరు కాబట్టి చాలా బాగుంటాయి. ఇక్కడ సంచుల నుంచి కొడవళ్ళు, పీటలు ప్రతి ఒక్క వస్తువు ఈ మార్కెట్‌లో దొరుకుతుందండి. చూడండి మార్కెట్ సంత ఎలా ఉందో. ఇవన్నీ కూరగాయలండి. ఎవరికి దగ్గర ఏమేమి పండినాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు. గుమ్మడికాయలు, తర్వాత కూరగాయలు, వారి దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ పండుతున్నాయో అవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ ఉంచుకుంటారు. తర్వాత ఇవి దీపాయింతలు, ఒత్తులు, నూనెలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లము, మసాలా దినుసులు, రంగులు, పూజా సామాగ్రి, దీపాంతలు, కుంకుమలు, ఇవన్నీ నోములకు సంబంధించిన ఐటమ్సే కానీ, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, గంగవాయల కూర, బచ్చల కూర, ఇలా అన్ని కూరలు ఇక్కడ అమ్ముతారండి. పూల మార్కెట్ కూడా ఉంది పక్కనే. పూలు కూడా అమ్ముతారు ఇక్కడ. బంతిపూలు నోములకి, వ్రతాలకి బంతిపూలు కూడా అమ్ముతారు. చాలా బాగా జరుగుతుంది. ఫ్రెష్‌గా కావాలంటే కూరగాయలు ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ప్రతి సోమవారం జరుగుతుంది మార్కెట్. చాలామంది రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. చాలా బాగా గిట్టుబాటు రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద ఎక్కువ రేట్లు పెట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రెష్ కూరగాయలు తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి ఇదంతా రెండు పక్కల రోడ్డుకి అటు ఇటు ఇరువైపులా కూర్చుంటారు వీళ్ళు. బీరకాయలు, వంకాయలు ఎవరి దగ్గర ఏమేమి పండుతాయో అవన్నీ తీసుకొచ్చుతారు. ఇవి ఫ్రూట్స్ అండి, సంత్రాలు. నేను సంత్రాలు తీసుకున్నాను. 100కి 4 కేజీస్. 1 కేజీ యాపిల్, 1 కేజీ దానిమ్మ, తర్వాత అరటిపళ్ళు కూడా తీసుకున్నానండి. ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఇక్కడ. రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. దానిమ్మ 100 రూపీస్, 150 కేజీ అండి. యాపిల్స్ 150 కేజీ. ఇది చూడండి యాపిల్స్, దానిమ్మ, తర్వాత సంత్రాలు తీసుకున్న. సంత్రా 100 4 కేజీస్. ఇవి ఒక పావు కేజీ. డేట్స్, డ్రై డేట్స్ తీసుకున్న. తర్వాత 2 కిలోల ముగ్గు పిండి తీసుకొచ్చుకున్న. 1 కేజీ టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్న.